నెహెమ్యా ఏడ్చాడు. ఇది నా దోషముగా పరిగణించు అన్నాడు. ఇది నా దోషముగా పరిగణించు అన్నాడు. నా పితరులు చేసిన పాపం నాదనుకో అయ్యా, వాళ్ళు చేసిన పాపం నాదనుకో అయ్యా, ఆ శిక్ష నాకు వెయ్యండి, వాళ్ళు క్షమించమని నా దేవుణ్ణి అడుగుతాను. యాజకత్వం అంటే ఇదేగా, సేవకత్వం అంటే ఇదేగా. అందుకేనగా మోషే అంటాడు, మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, అయినా వాటి వైభవం అంతా దుఃఖము ఆయాసమే. మా ఆయుష్కాలం అంతా నీ ఉగ్రతను భరిస్తూనే బ్రతికాం. దైవ సేవకుడంటే ఎవడో కాదండి, దేవుని ఉగ్రతను భరించేవాడు. ప్రజలు తప్పు చేస్తారు, ప్రజలు తప్పు చేస్తారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ పేరు నా పేరు తుడిచివేయి, వారి దోషం నా దోషంగా ఎంచమన్నప్పుడు ఆయన ఈయన మీద కోప్పడతాడు. అటు ప్రజలకు ఇటు దేవునికి మధ్యవర్తిత్వం చేసి దినదినము దేవుని ఉగ్రతను భరిస్తూనే 40 బ్రతికినా 60 బ్రతికినా 80 బ్రతికినా ఉగ్రతను భరిస్తూ బ్రతికేవాడే దైవజనుడు. నాకు తెలుసు అది, నేను ఎప్పుడూ దానికి సమర్పించుకున్నాను.